లాస్ట్ ఏమో చెప్పు నాకు అవుతుంది మే మీ ప్రశ్న డౌట్ ఏం చెప్పు. ఏం చెప్పాలి నా డౌట్ నాకు పెళ్ళి కావాలి. పెళ్ళి కావాలి. ఏ క్రిస్టియన్ అమ్మాయి కావాలన్నా, హిందూ అమ్మాయి కావాలన్నా, ముస్లిం అమ్మాయి కావాలన్నా, పార్సీ అమ్మాయి కావాలన్నా, పంజాబ్ అమ్మాయి కావాలన్నా, గుజరాత్ అమ్మాయి కావాలన్నా, కశ్మీర్ అమ్మాయి కావాలన్నా, ఏ అమ్మాయి కావాలి? మీరు ఏ క్యాస్ట్? క్రిస్టియన్స్ అమ్మాయి కావాలి. క్రిస్టియన్స్ అమ్మాయి అయితే వెతకాలి. హిందూ అమ్మాయిలైనా వెతకాలి. క్రిస్టియన్స్ అమ్మాయి అంటే ముందు వాళ్ళు నచ్చితే చేసుకోవాలి. క్రిస్టియన్స్ అమ్మాయిలు షార్టేజ్ ఉన్నారు బాబు. క్రిస్టియన్స్ అమ్మాయిలకు మీరు అప్లికేషన్ తీసుకొని 1000 రూపాయలు ఫీజు తీసుకుంటాం, పంపిస్తాము. వాళ్ళకు నువ్వు నచ్చితే పెళ్ళి అయిపోతుంది. క్రిస్టియన్స్ వాళ్ళు షార్టేజ్ ఉన్నారు. క్రిస్టియన్స్ వాళ్ళు ఏమంటారు? హిందువులకు పిల్లని ఏమంటారు? హిందువులు ఏమంటారు? క్రిస్టియన్ పిల్లని పిల్లని చేసుకోము, క్రిస్టియన్ వాళ్ళకు హిందూ పిల్లని ఇయ్యము అని వాళ్ళు అంటారు. మరి మీరు అట్లనే ఇప్పుడు మాలో మన కుమ్మరోళ్ళు, బీసీలు, వాళ్ళు వడ్రంగులు, వాళ్ళు వీళ్ళు మా కులంలోనే ఇచ్చుకుంటాము, వేరే కులకు ఏమంటారు అంటున్నారు. మరి ఎట్లా పరిస్థితి? నువ్వు ఆలోచించుకో. ఆలోచించి చెప్పి నువ్వు కరెక్టే. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో ఏ కులం ఏమి వాటి పట్టింపు ఉండదు. మళ్ళీ బుద్ధిస్టులు కూడా ఉంటారు, అందులో కూడా వాళ్ళు బుద్ధిస్టులకు ఇస్తామంటారు అమ్మాయి. అట్లా దీనికి ఏముంటుంది అంటే నీ అడ్మిషన్ ప్రాసెస్, అప్లికేషన్, నీ నర్సింగ్, అది నీ సెల్ నెంబర్ అంతా, ఇంటర్వ్యూస్ మొత్తం రాసుకొని మ్యాట్రిమోనీలో. ఇప్పుడు మ్యాట్రిమోనీ అంటే పెళ్ళిళ్ళ బ్రోకర్, పెళ్ళిళ్ళ పేరయ్య. తెలుగులో చెప్పాలంటే పెళ్ళిళ్ళ పేరయ్య అన్నమాట. అట్లా ఆలోచిస్తే వాళ్ళ ఫోటో వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళ ఫోటో నీకు నచ్చితే నీకు మాట్లాడుకొని చేసుకోండి. లేదు కొంతమంది ఎట్లుంటారంటే క్రిస్టియన్ పిల్లగాడైనా సరే మా హిందూ పిల్లని ఇస్తాము, తర్వాత క్రిస్టియన్లకు పోయినా సరే అట్లా ఉంటారు. కొంతమంది హిందూ పిల్లగాడైనా సరే మా పిల్లని ఇస్తాము, ఫోటో పెట్టుకున్నా సరే అంటారు. అయితే కొంతమంది మళ్ళీ అందులో యోగా సాక్షులు, బెతెస్తా, మెథడిస్టు, పెంచుకోస్తూ అవన్నీ ఉన్నాయి. ఇలా తెలుగు, జంకర, ముదిరాజు, బెస్తా, ఇస్తా అవన్నీ లేవా? రెడ్డిసు, కమ్మ, కాపు, రావు, నాయుడు, చౌదరి, అట్లా చౌదరికే ఇవి అంటాడు, ఒక ఇస్తా అంటాడు. అప్పుడు నీ అసంటున్న పరిస్థితి ఏంది? క్రిస్టియన్ అమ్మాయిలు లేరు. ఏంది మరి? రెండోసారి మౌలిడ్స్ పెట్టి నన్ను చేసుకుంటావా? ఏదైనా మనకి ఎందుకు వద్దు, చేసుకోవు కదా. కాబట్టి ఫ్రెష్ అమ్మాయి, ఫ్రెష్ పెళ్ళికి ఫ్రెష్ అమ్మాయే. రెండో సంబంధం కొరకు రెండో సంబంధాలు కూడా చూస్తాం. అట్లా అది లెక్క. కట్నం ఎంత కావాలి? నువ్వు జాబ్ ఏం చేస్తావు, ఏం పని చేస్తావు, ఎంత నెల శాలరీ, మళ్ళీ అది కూడా అడుగుతున్నారు. అప్పు కంపెనీలో డ్యూటీ చేస్తా, 20,000 శాలరీ వస్తుంది. ఒక కుటుంబం గడుస్తుంది, పోషణ నడుపుకోగలుగుతావు అట్లా. సో ఈ అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు. ఈ అప్లికేషన్ మ్యాట్రిమోనీలో యాడ్ చేస్తా. వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు నేను నీకు కాల్ చేస్తా. మాట్లాడుకొని సంబంధం పొడిస్తే పెళ్లి చేసుకోండి. ఓకేనా? పెళ్ళికి మాత్రమే నువ్వు ఇవ్వాలి. నా కట్టం ఇచ్చేసేయాలి 1000 రూపాయలు. అదే రిజిస్ట్రేషన్ ఫీజు. అవునా? అట్లా.